డైరెక్టర్ కృష్ణవంశీ హీరోయిన్ రమ్యకృష్ణ పెళ్లి చేసుకుంటారని ఎవరూ అనుకోలేదు. వీళ్ల ప్రేమాయణం అప్పట్లో అందరికీ పెద్ద షాక్. చంద్రలేఖ సినిమా టైంలో ఇద్దరు ప్రేమలో పడిపోయి కొన్నేళ్ల తర్వాత కానీ తమ లవ్ స్టోరీ గురించి బయట ప్రపంచానికి తెలియనివ్వలేదు. పెళ్లి తర్వాత అన్యోన్యంగా జీవిస్తూ తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు వీళ్ళిద్దరు. రమ్య ఇప్పటికీ నటిగా బిజీగా ఉంటే కృష్ణవంశీ దర్శకుడిగా తన పని తాను చేసుకుపోతున్నాడు. అయితే వీళ్ళిద్దరూ చాలా ఏళ్ల నుంచి ఒకే చోట కలిసి ఉండట్లేదట. రమ్య చెన్నైలోనే ఉంటుండగా కృష్ణవంశీ హైదరాబాద్లో కంటిన్యూ అవుతున్నాడు. భార్యాభర్తలే ఉండి ఇలా వేర్వేరు చోట్ల ఉండడం ఏంటి అని తాజాగా ఒక ఇంటర్వ్యూలో రమ్యకృష్ణను అడిగితే ఆమె ఏమని సమాధానం ఇచ్చిందంటే, నా కెరీర్ కోసం నేను చెన్నైలో ఉంటున్నాను, ఆయన హైదరాబాద్లో ఉంటున్నారు. నువ్వు అక్కడ ఉండడానికి వీలు లేదని ఆయన అంటే నేనేం చేయలేను. కానీ ఆయనకు పని విలువ తెలుసు కాబట్టి నేను హ్యాపీగా కెరీర్ కొనసాగిస్తున్నాను. ఇంత స్వేచ్ఛ ఎవరిస్తారు? ఆడవాళ్ళంటే ఆయనకు చాలా గౌరవం, ప్రోత్సహిస్తారు. నన్ను చూసి కృష్ణవంశీ గారు చాలా గౌరవిస్తారు. భర్త రూపంలో ఉన్న మంచి స్నేహితుడు ఆయన. మేము ఒకరినొకరు మిస్ అవుతున్నామనేమి అనుకోము. మేము చెట్ల చుట్టూ తిరుగుతూ పాటలు పాడుకునే వయసులో లేము. పరిణతి ఉన్న వ్యక్తులం. దూరంగా ఉన్నంత మాత్రాన దూరమైపోతామనేమీ లేదు. ఫోన్లో మాట్లాడుకుంటాం, కష్టసుఖాలు చెప్పుకుంటాం. వీలున్నప్పుడు ఆయన చెన్నైకి వస్తారు, నేను హైదరాబాద్ వెళ్తాను. అయితే అప్పుడు కూడా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటాం. అందుకే అప్పుడప్పుడు వెకేషన్ ప్లాన్ చేసుకొని అక్కడ ఎంజాయ్ చేస్తాం అని రమ్యకృష్ణ తెలిపింది.